నమస్తే దోస్తులు, ఎట్లుండ్రు? మనం వీడియో వచ్చేసి కొంచెం లేటుగా స్టార్ట్ చేసామన్నమాట. ఇది వచ్చేసి చిలకలూరిపేట బైపాస్ మీద ఉన్నాం మనం. వచ్చేసి ఎక్కడి నుంచి అంటే భద్రాచలం నుంచి బెంగళూరు వెళ్తున్నాం. మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి మళ్ళా ఇక రేపు ఎలాగైనా అన్లోడింగ్ పాయింట్లో పెట్టాలని చెప్పేసి బయలుదేరా. 1 గంట అవుతుంది టైము. చూడండి, మేదరమెట్లు వచ్చేసాం. ఈవినింగ్ అవుతుంది. మేదరమెట్లు, ఇది మేదరమెట్ల సెంటరు. అటు రైట్ సైడ్కి పోతే హైదరాబాద్ రోడ్ ఉంటుంది. ఈ బొమ్మ ఎందుకు పెట్టినో అర్థం చేసుకోండి. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు లొకేషన్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే దోస్తులు, ఎట్లుంటారు? మన వీడియోని అస్సలు చూడట్లేదు, మీరు ఆదరించట్లేదు. అదంతా ఏరియానే ఫ్రెండ్స్. మన ఛానల్ని చూడట్లేదు అసలు ఎవ్వరు కూడా, కొంచెం కూడా అసలు సపోర్ట్ చేయట్లే నన్ను. ఎందుకనో నాకేం అర్థమవుతలేదు. ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీకోసం నేనైతే కష్టపడి ఒకటి చేశా. అది ఏందనేది లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుద్ది. ఓకేనా? అక్కడ ఉంది చూడండి బోర్డు, మేదరమెట్ల అని. ఓకే, మనం ఇప్పుడు ముసునూరు టోల్గేట్ దగ్గరకు వచ్చేసినాం. ఆల్మోస్ట్ గౌరవరం దగ్గరకు వచ్చేసినాం. గౌరారం, గూడూరు, నాయుడుపేట నుంచి రైట్కి వెళ్ళాలి మనం. తిరుపతి దాకా తోలుదాం అనుకుంటున్నా. తిరుపతి దాకా తోలి తిరుపతిలో పడుకొని 4 గంటలు వేసి బయలుదేరితే ఇక పొద్దుగా మధ్యాహ్నం 12 గంటలకల్లా పోదామని అనుకుంటున్నా. ఇక ఎట్లయితే అట్లా అయింది, చూడాలా. ఇక నిద్ర వస్తే చెప్పలేము. ఇక గూడూరులో తినాలేమన్నా, ఏమి అసలు తినలేదు. ఈ టోల్గేట్ కాడ 1/2 గంట పట్టింది. ఏ టోల్గేట్లో ఏందో కానీ ఏమో లేట్ అవుతుంది అసలు. ఇప్పటికే లేట్ అయిందిరా నాయన అంటే ఈ లేట్ ఒకటి. రెస్ట్ ఏరియా దగ్గర ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చిత్తూరు బైపాస్లోకి వచ్చేసినాం మనం. అక్కడ తిరుపతిలో కరెక్ట్గా మనం ఎప్పుడు బయలుదేరినామంటే పొద్దుగాల 6 గంటలకు బయలుదేరినాం. మధ్యాహ్నం కల్లా పెట్టేసేయాలి బండి. పెట్టేస్తేనే ఏమన్నా ఉంటుంది. ఇక 260 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి. మొత్తానికి పెట్టేస్తా ఎట్లాగైనా, ఎందుకంటే మళ్ళీ ఆదివారం అన్లోడ్ అవ్వదు. రేపు ఆదివారం అన్లోడ్ అవ్వదు, పెద్ద చికాకు మళ్ళీ. అందుకనే అన్లోడింగ్ పాయింట్లో పెట్టేస్తే ఓ పని అయిపోద్ది. ఇక్కడ ఒక ఛాయ్ తాగుదాం, ఎదరపోయినా ఒక ఛాయ్ తాగి వెళ్తే కథం ఇంకా. ఓకే, ఇప్పుడే ఇక ఛాయ్ తాగేసిన ఫ్రెండ్స్. ఇక పలమనేరు ఘాటి దగ్గరికి వచ్చేసిన. ఈ పలమనేరు ఘాటి మీకు ఎన్నోసార్లు చూపెడుతూనే ఉంటా. ఈడెవడో పోతాను చూడండి. ఇక అమ్మో, ఈడు తోలకం పాడుగాను. ఇక అంతే ఉంటుందిలే ఘాట్ అంటే. మనం తక్కువ తిన్నామా? మనం ఇప్పుడు సైడ్ కొడతాం చూడండి, ఎట్లా కొడతామో గింగిరాలు తిరగాలి. ఇక అంటే దాంతో కాదు, గదేంది మీ వెట్ మిక్సర్తో కాదు. ఆ మిక్సర్ బండి దాని సైడ్ కొట్టి ఆడవుతుందిలే, కానీ అది ఎంటీ బండి, ఖాళీ బండి ఉరుకుతుంది. కానీ దాని పక్కన ఉంది కానీ చూడండి, ఇక బండి లోడ్ బండి కంటున్నారు. దాని సైడ్ వేద్దాం ఫ్రెండ్స్. దాని సైడ్ వేసినందుకన్నా ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్ ఇలా అయిపోయినారు, ఏంది అసలు నాకేం అర్థమవుతలేదు. ఇక లేడీస్కి అయితే మస్తు ఇక చూస్తారు, లైక్లు వేస్తారు. ఇక మనకెందుకు వేస్తారు లైకులు? మనం ఎమ్మటే బిల్డింగ్ కట్టించేయం, అందుకనే మనకు లైకులు కొట్టరు. ఇది చాలా డేంజరస్ ఘాట్ రోడ్ అనమాట. చూడడానికి చిన్న ఘాట్ రోడ్డే కానీ బాగా డౌన్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఈ రోడ్లో ఏమో మస్తుగాల యాక్సిడెంట్లు అవుతాయి మళ్ళీ. అందుకని ఇప్పుడైతే ఇక దీన్ని సైడ్ వేసి సప్ప కొట్టేద్దాం. ఇక అదనమాట ముచ్చట. ఎన్నో సైన్ బోర్డులు ఉంటాయి ఈ ఘాటి మీద మొత్తం, నిదానంగా వెళ్ళండి అని చెప్పేసి. అయినా వినంగా మనం ఒకటే తొక్కుడా ఏడింటాం. ఇక మన డ్రైవర్లో బుద్ధి అలాంటిది. ఇక అంతే ఉంటుంది. ఇక మనతోని సైడ్ వేసేస్తా. బాబాయ్, ఏంది బాబాయ్? ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సౌందర్య వాళ్ళ ఊరు. కావాలంటే గూగుల్ చేయండి. హీరోయిన్ సౌందర్య ఉన్నారు కదా, వాళ్ళ ఊరు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి, కనబడే ఊరే. ఇక్కడే పుట్టిందనమాట ఆమె. ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుంది. తర్వాత సిటీలోకి వెళ్ళిపోయారనమాట. ఆ విలేజ్ చూడండి, సౌందర్య వాళ్ళ ఊరు.
కావాలంటే మీరు గూగుల్ చేయండి. అదే మీకు ఇందా చెప్తున్నాను సర్ప్రైజు. అదనమాట మొత్తం ఇక ఫార్మర్స్ ఈ ఏరియా మొత్తం ఫార్మింగే చేస్తారు బాగా మళ్ళాగే. అదన్నట్టు ముచ్చట ఫ్రెండ్స్. ఇక కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.